ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది పృథ్వీ. ఈ వయస్సుకి ఆ సమస్యకు పరిష్కారం కనిపించకపోవచ్చు, ఆ వయసుకి అసలు సమస్యగానే కనిపించకపోవచ్చు. దట్స్ ఆల్. పృథ్వీ, ఏమిటయ్యా నీ ప్రాబ్లం? అసలు నువ్వు మ్యాగీ ప్రేమించుకున్నారయ్యా, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఫైన్. మీ నిశ్చయాన్ని, నీ మంచితనాన్ని వాళ్లకు, అదే అమ్మాయి పేరెంట్స్కి అర్థమయ్యేట్టు ఎవరన్నా వెళ్ళి చెప్పాలి. దానికో మధ్యవర్తి కావాలి. నేనున్నాను కదా. పృథ్వీ, నువ్వు ఒంటరివాడి కాదయ్యా. వాళ్ళ నాన్న పేరేంటి? ఆనందరావు. ఆనందరావు, ముకుందరావు, ఏదో ఒకటి. ఈశ్వరుడైనా సరే కలుస్తాను, నీ పని సాధిస్తాను. ఓకే? ఏంటి మునిగిపోయినట్టు దీని పెద్ద? థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ అంతేనా? మాస్టర్ ఇంకేం కానన్నమాట. కమాన్ బాయ్, కమాన్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ ఫైన్. ఇవాళ టికెట్ రిజర్వ్ చేయమని చెప్తాను. మద్రాసు నుంచి సింగపూర్ డైరెక్ట్ ఫ్లైట్ అండి. అక్కడి నుంచి రిటర్న్ బస్సులో కానీ రిక్షాలో కానీ. బీహార్లో భూకంపం వచ్చిందండి. ప్రస్తుతం నా కళ్ళ ముందే భూకంపం. మీరు లక్కీ సార్. ఫోన్ అటువైపు ఉన్నారు. ఫోన్ పెట్టండి సార్, నేను ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. మీరు భలేవారే. నాకు మర్యాదలు ఏమిటండి మన ఇంట్లో? మీరు ఇటండి చెప్తాను. ఇటండి. మీరు ఆగ్రహంతో లేచారో అనుగ్రహంతో లేచారో రండి అయ్యా, పర్వాలేదు, నాకు తెలియదు కానివ్వండి. మీరు 4 మాటలు నా వినాలి. మీరు కూర్చోండి, లేకపోతే వారు కూర్చున్నట్లేరు. ప్లీజ్. ఆహా, టీ ఘమఘమలాడుతుందండి. లిఫ్ట్ అండ్ డస్టీ అనుకుంటాను. అంటే తాగనండి నేను టీ, కానీ ది అకేషన్ డిమాండ్స్ ఫర్ ఎ కప్ ఆఫ్ టీ. ఐ డోంట్ మైండ్. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటేనండి, మొదటి విషయం, పృథ్వీ మ్యాగీ ప్రేమించుకుంటున్నారండి. రెండో విషయం, అది నాకు సబబుగానే అనిపించింది. మూడో విషయం చెప్పడానికి ముందు, టీ చాలా అద్భుతంగా ఉందండి. మూడో విషయం ఏమిటంటే, వీళ్ళిద్దరి పెళ్లి సంగతి మీతో చెప్పడం కోసమని ఒక పెద్ద మనిషిగా వచ్చాను. కోప్పడకండి, కాస్త తమాయించండి. ఇప్పుడు ప్రేమ అనేది చాలా సహజమైంది, మన చేతుల్లో లేనిది కదా. మిస్టర్ ఆనంద్, స్టెల్లా గారి హస్బెండ్. స్టెల్లా గారి హస్బెండ్ గారు చిన్నప్పుడు తమరు కూడా వారితో కలిసి రొమాంటిక్ గా డ్యూయెట్లు అవి పాడే ఉంటారు. నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు, నువ్వు లేనిచో ఈ జగమే లేదు. మా ఆవిడ నాకు ఛాన్స్ ఇవ్వలేదు సార్. అసలు విషయానికి వద్దామండి, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు గాని. పృథ్వీ మ్యాగీ ప్రేమించుకోవడమే కాకుండా పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు, అదేమంత తప్పైన విషయం కూడా కాదు. కాకపోతే రాజమార్గంలో రాకుండా కొంచెం అటు అడ్డదారిలో వచ్చారు. కుర్రాళ్ళు కదా, తెలుసు. పెళ్ళన్న తర్వాత సాంప్రదాయం, మంచి చెడ్డ మాట్లాడుకోవడం అన్నీ ఉంటాయి. అలా మారింది కదండి, ముందే చెప్పాను చిల్లపిల్లని చెప్పి. కాకపోతే మీకొచ్చే అనుమానం ఏమిటో కూడా నాకు బాగా తెలుసు. అది చెప్పమన్నారా? ఈ పృథ్వీ అనే వాడికి ఎవరున్నారు అని. నేనున్నానండి, వాడికి అంతా నేనే, అన్నీ నేనే. మీరు చెప్పాల్సిందంతా చెప్పేశారా? అంటే మీకు ఇష్టమేనన్నమాట. ఆనందమ్మా ఆనందమ్మా ఎన్ని మా పృథ్వీ పెళ్లి కోడు. అసలు మీరెవరు? చూసారా, ఇంత వయసు వచ్చి తెచ్చిన వేధవని నేను కూడా రాజమార్గంలో రాలేదు. నేనెవరో ఏమిటో, నా అడ్రస్ ఏమిటో చెప్పడానికంటే నా విజిటింగ్ కార్డు ఇస్తాను, చూసుకోండి. ఈ పాకెట్ చిన్న సూపర్ మార్కెట్. పిల్లచిన బిగ్గుబటర్రా సిగరెట్ చెలువలు తామే వల జీవజిన లక్ష్మి పిలచిన సమ్ నోటేషన్ పడిరా రాజా హిట్ సాంగ్స్ క్యాసెట్ నీ నయగారము. ఈ విజిటింగ్ కార్డుతో అట్టే పని ఉండదు కదండి. ఈ వయ్యారము లాండ్రీ బిల్లు మానస లక్ష్మి ప్రసన్నం జరదా జరదా పాను పరాగ్ పాను మసాలా పిల్లచిన పిల్లచిన. సారీ, విజిటింగ్ కార్డ్ మర్చిపోయానండి. లేవండి, ముందు లేవండి. ఒక దరిద్రుడికి ఇంకో దౌర్భాగ్యుడి సిఫార్సా? పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చే లక్షణమా ఇది? అసలు మా ఇంట్లో అడుగు పెట్టడానికి మీకేం అర్హత ఉంది? మీరు వాడి గురువా? వాడు కూని చేసి జైలుకి వెళ్ళినవాడు. మీకంటే మంచి గురువు ఎక్కడ దొరుకుతారు? షట్ అప్, ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. తాగబోతు దద్దమ్మ పెళ్లి పెద్దగా వచ్చాడు. స్టూపిడ్.
మీలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో ఎక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసు. ఎస్ కరెక్ట్. ప్రపంచంలో మీరు ఒక్కరైనా తాగేది? తాగే వాళ్ళందరూ వెధవలేనా? అది కాదు, ఇది పాయింటే. నో 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 తాగని వాడికి తాగేవాడు చెడిపోయిన వాడు అలా కనిపిస్తాడు, తాగేవాడికి తాగని వాడు చేతకాని వాడు అలా కనిపిస్తాడు. ఇది ప్రపంచం. ఎస్ దట్ ఈస్ వర్డ్. నువ్వేమిట్రా అటు ఇటు తాళం వేస్తూ? అంకుల్, ఈ సంగీతంలో ఏది తప్పినా తాళము శృతి తప్పకూడదు కదా. శృతి, పృథ్వీ, కమాన్ శృతి చేసుకుందాం. కమాన్ బాయ్స్. శృతి లయలే జనని జనకులు కాగా. ఏంటి దౌర్జన్యం? ఏయ్, ఏంటిది? ఎక్కడ తీసుకెళ్తున్నావు? కారు ఆపుతావా లేదా? అరిచామంటే కారు తీసుకెళ్లి గుద్దేస్తాం. నోరు మూసుకొని కూర్చో. దిగు. నేను దిగను. దిగుతావా లేదా? పద. ఏంటి నీ ఉద్దేశం? ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? నన్నేం చెయ్యాలని? నిన్నేమైనా చేయగలను. నీ గోళ్ళు పీకేస్తాను, నీ కాళ్ళల్లో సూదులు గుచ్చుతాను, కత్తితో నీ ఒళ్ళంతా చీరేస్తాను, నిన్న చెట్టుకు వేలాడేసి కింద మంటలు వేస్తాను. పృథ్వీ, ఇంకా ఎన్నైనా చేయగలను, కానీ నేనేమి చేయను. నాకు కావాల్సిందంతా ఒకటే. నన్ను అన్యాయంగా జైలుకి పంపావు. క్షమాపణ చెప్పుకుందామని వస్తే మధ్యవర్తిగా వచ్చిన మాస్టర్ను నానా మాటలన్నావు, అవమానించు. నువ్వు చేసిన పాపానికి నిన్ను శిక్షించాలి. అందుకే నిన్ను వదిలేసి కారు తీసుకువెళ్తున్నాను. ఎస్ మేడం, తమరు హాయిగా స్లోగా నడుచుకుంటూ ఇంటికి రండి. ఓకే? పృథ్వీ, పృథ్వీ ప్లీజ్. అవును, ఈ పర్సు ఎందుకు అనవసరమైన బరువు? ఏమండి, ఏమండి, మిమ్మల్ని ఒక 20 రూపాయలు ఇవ్వండి. ఏ అమ్మా, అది తీసుకెళ్లి ఆటో వాడికి ఇచ్చేసరా. సరేనమ్మా. ఏమండి, నేనెందుకు ఆటోలో వచ్చాను? మిమ్మల్ని ఎందుకు డబ్బు అడిగాను? ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదా మీకు? నీ సొంత విషయాల్లో నేను ఎప్పుడైనా జోక్యం చేసుకున్నానా? నేను 13 కిలోమీటర్లు నడిచి వచ్చాను. ఇస్ ఇట్? నీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉన్న డయాబెటీస్ పోతుంది, ఇక ముందు కొలెస్ట్రాల్ రాదు. గొప్ప సలహా ఇచ్చారు. ఆ స్కౌండ్రల్ ఏం చేశాడో తెలుసా? నన్ను ఊరవతల అడవిలో వదిలేసి కారు తీసుకొచ్చేశాడు. రాస్కెల్. ఆహా, మాకెవ్వరికీ లేని ధైర్యం అతనికి ఎలా వచ్చిందబ్బా? వెరీ స్ట్రేంజ్. మీరు మీ కూతురికి ఇచ్చిన చనువే.
కాదు, నువ్వు చేసిన రభసే దానికి కారణం. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఓకే. వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుని ఈ పెళ్లికి ఒప్పుకున్నావా? నో. పైపెచ్చి అడుగుడుగునా అడ్డుపడ్డావు. ఎంతకాలం ఓపిక పడతారు? ఎప్పుడో ఒకప్పుడు ఎదురు తిరుగుతారు. ఇప్పుడు ఎదురు తిరిగారు. ఇప్పుడు ప్రేమని ఎవరు అణిచిపెట్టలేరు, ఎవరు ఆపలేరు. ఆపలేరా? ఎలా ఆపలేరో నేను చూస్తాను. ప్రేమ ప్రేమ, ఇటు నా కసి అటు నీ కన్నీళ్లు, ఈ రెండింటితో మీ ప్రేమ అపరూపం అయిపోవాలి. ఆగేవే, అలసిపోయావా? ఇన్ని దెబ్బలు కొట్టావే, దాని నోటి వెంట ఒక్క మాట, దాని కళ్ళ నుంచి ఒక్క కన్నీటి పొట్టు వచ్చిందా? చూడు, ఆ శక్తి దాంది కాదు, ప్రేమది. నీ చేతులు అలసిపోవాలే కానీ ప్రేమ అలసిపోదు. ఎందుకో తెలుసా? ప్రేమ అనేది సత్యం. స్టెల్లా, ఇట్ ఈస్ టైమ్ యు రియలైజ్ దిస్. సత్యానికి గుండె గట్టిది, అసత్యానికి నోరు పెద్దది. మీరు షట్ అప్. ఇందాక నువ్వు అన్నావే మ్యాగీ నా కూతురని. ఎస్, మ్యాగీ నా కూతురే.